హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పాలకూర ఉల్లిపాయ కారం చేస్తున్నాను. ఆకుకూర పప్పే కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అదే విధంగా చేస్తాను, ఇప్పుడు చూద్దాము. పాలకూర ఉల్లిపాయ కారానికి పాలకూర నేను ఒక పెద్ద కట్ట తీసుకున్నాను. పాలకూరని సన్నగా కట్ చేసుకోవాలి. కాడలు లేకుండా తీసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఆకుకూరని కట్ చేయకముందు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుంటే కట్ చేసినప్పుడు తడి తడిగా ఉండదు. పెద్ద కట్ట ఒక కట్ట తీసుకున్నాను. అదే చిన్న చిన్న కట్టలు అయితే 3 తీసుకోండి. నేను 5 ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయల్ని పెద్ద ముక్కలుగానే కట్ చేస్తున్నాను. 5 ఉల్లిపాయల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుంటున్నాను. బాండీ వేడైంది. స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైంది. 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేస్తున్నాను. 2 స్పూన్ ధనియాలు, స్పూన్ జీలకర్ర వేసాను. 6 ఎండుమిర్చి వేస్తున్నాను. ఇవి లైట్గా మాడకుండా వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేగింది. ప్లేట్లో వదిలేసుకుంటున్నాను. ధనియాలు జీలకర్ర వేపుకున్నాం కదా, అదే బాండీలో 1/2 స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైంది. ముందుగా 5 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయలు వేస్తున్నాను బాండీలో. ఉల్లిపాయలు మరీ మెత్తగా వేపుకోవలేదు, పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు వేగాయి. చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. ముందుగా వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు ఇవి కూడా చల్లారాయి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాము. ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు ఈ విధంగా కచ్చా పచ్చగానే పట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయల్లోనే స్పూన్ కారం వేస్తున్నాను. కారము, ఉప్పు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. కొద్దిగా పసుపు కూడా వేసాను. కల్లుప్పు వేస్తున్నాను. వీటన్నిటి కలిపి కచ్చా పచ్చగానే మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయలు అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలి. నేను 1 స్పూన్ కారం వేసాను కదా, మీకు కారం సరిపోదు అనుకుంటే 2 స్పూన్లు వేసుకోండి. దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించి మళ్ళీ బాండీ పెట్టుకున్నాను. బాండీ వేడైంది. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైంది. ఆవాలు, జీలకర్ర కలిసింది 1 స్పూన్ వేస్తున్నాను. కొద్దిగా పచ్చిశనగపప్పు. ఆవాలు చిటపటమనిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేస్తున్నాను. పోపు దినుసులు వేగాయి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూర వేస్తున్నాను బాండీలో. పాలకూరని బాగా వేపుకోవాలి. పాలకూరతో ఆకుకూర పప్పు, పాలకూర ఫ్రై కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అడుగున నీళ్ళే లేవు, ఎందుకంటే మనము పాలకూర కట్ చేయకముందే కడిగి పెట్టేసుకుంటే నీళ్ళన్నీ వంగిపోతాయి. దానికోసం ఇట్లాగా పొడి పొడిగా వస్తుంది. పాలకూర వేగింది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని పాలకూరలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేస్తున్నాను. కూర అంతా దగ్గర పడింది. మూత పెట్టేసుకున్నప్పుడు సిమ్లో పెట్టుకోండి, మధ్య మధ్యలో కలుపుతూనండి. మూత ఎంతసేపు పర్లేదు, 10 నిమిషాలు పెట్టుకోండి సరిపోతుంది. ఎందుకంటే మనం వేసిన మసాలా అంతా ఆకుకూరకి బాగా పట్టాలి కదా, దానికోసం మూత పెట్టుకున్నాము. రెడీ అయిపోయింది. స్టవ్ కూడా ఆపేస్తున్నాను. వేడివేడిగా పాలకూర ఉల్లిపాయ కారం రెడీ అయిపోయింది.
ఈ కూర చపాతీలోకి బాగుంటుంది, అన్నంలో కూడా బాగుంటుంది. మీరు కూడా నేను చెప్పిన విధంగా తయారు చేసుకుని తిని ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్.